నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఎక్కడికి వెళ్లినా గతంలో తట్టి మట్ట వేయలేదు అని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. 33 సంక్షేమ పథకాల ద్వారా 3 లక్షల కోట్ల అవినీతికి తావు లేకుండా బటన్ నొక్కి అందజేసిన ఘనత భారతదేశంలో జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెంలో నాయకులు కార్యకర్తలతో వైసీపీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మన ప్రభుత్వంలో ఉన్నవారు డబ్బుకు అమ్ముడుపోయి పార్టీలు మారారని, ప్రస్తుతం ఉన్నవారు మాత్రమే నా సైన్యమన్నారు. నేను మారాను, నన్ను నమ్మండి, గతంలో చేసిన తప్పులు తిరిగి చేయనన్నారు. అధికార పార్టీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నియోజకవర్గంలో తట్టెడు మట్టి వేయలేదని ఆరోపిస్తున్నారని, తాను చేసిన అభివృద్ధి ఏ గ్రామానికి వెళ్ళినా శిలాఫలకాలు ఉంటాయన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా చేశామన్నారు. ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. 33,000 ఇళ్లకు సంఘం నుంచి 80 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకాన్ని వైసీపీలోనే తీసుకురావడం జరిగిందన్నారు. మనం వేసిన రోడ్లపై తిరుగుతూ మనం తట్టెడు మట్టి వేయలేదు అనటం హాస్యాస్పదమన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వచ్చాయని, కానీ ఈవీఎంల ద్వారా ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. పార్టీ నుండి వెళ్లిన వారిని తిరిగి తాను మాత్రం ఆహ్వానించనని, అది మీ గ్రామంలో మీ అనుమతితో జరుగుతుందని తెలిపారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని అందరూ కలిసికట్టుగా పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పాడు అందరూ లైన్ లో ఉండారు అని. వాస్తవమే, మదన్న చెప్తున్నాడు తరకలను రానియొద్దని. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాకు అండగా ఉన్న వాళ్ళనే రేపు ఉదయం నా ముందు పెట్టుకుంటాను. మనం కూడా మారాం. 5 సంవత్సరాల్లో నన్ను ఉపయోగించుకొని లబ్ధి పొంది ఎలక్షన్స్ వచ్చేతలకి వెళ్ళిపోయినారు. ఈరోజు నా ఎదురుగా నాతో కూడా ఉన్నవాళ్ళు నా కుటుంబ సభ్యులు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను. నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మీరే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా కుటుంబ సభ్యులు. వచ్చేవాళ్ళు అది మీ ఇష్టం, నేనైతే తీసుకోను. మీ గ్రామాల్లో మీ అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకొని వస్తేనే వాళ్ళని తీసుకుందాం, లేకపోతే అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముతాను, మీరే నాకు ముఖ్యం. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో 40% ఓట్లు వచ్చినాయి మనకు రాష్ట్రంలో. ఈవీఎంలతో ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో గెలిచారు కూటమి ప్రభుత్వం. జగన్ గారి ప్రజాదరణ ఎక్కడికి పోలేదు, ప్రజల్లో ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 33 పథకాలు, 3 లక్షల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి పేద ప్రజలకు అందించిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలిసి ఎవరూ చేయలేదు. మేము కూడా 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇంత బాగా పనిచేసిన ముఖ్యమంత్రిని, పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రిని మేము కూడా ఎప్పుడు చూడలేదు. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఖచ్చితంగా మార్పు ఉంది. 2 సంవత్సరాలకే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. మనం అందరం ఒకటిగా ఉందాం, ప్రజల్లో తిరుగుతాం, ప్రజల తరపున పోరాటాలు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడదాం. ఏ క్షణంలో ఎన్నికలైనా రానివ్వండి, 2027లో రానివ్వండి, 2029లో రానివ్వండి, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు. మీరు దాదాపు నెలలో 20 రోజులు మీ సొంత పనులు చేసుకోండి, 10 రోజులు పార్టీకి కేటాయించండి. ఈ కమిటీలు దాదాపు 70 మంది అవుతున్నారు ప్రతి గ్రామానికి. అనుబంధ సంస్థలు కానివ్వండి, గ్రామ కమిటీ కానివ్వండి, ఇవన్నీ చాలు. మనం ప్రజల మధ్యలో ఉండి పార్టీని పటిష్టం చేసుకుందాం. ఇక మన నియోజకవర్గంలో రకరకాల విన్యాసాలు చూస్తూ ఉన్నాం. ఈ గ్రామానికి రావడం, ఒక తట్ట మట్టి కూడా వేయలేదంట వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రసన్నకుమార్ రెడ్డి. అందరికీ తెలుసు కదా, రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఏ ప్రభుత్వంలో ఏ పనులు చేశారు, ఏ అభివృద్ధి జరిగిందనేది మనకన్నా ముందే చెబుతారు. చలపతి గారు చెప్పినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సెక్రటరీ ధనంజయ రెడ్డి గారు నన్ను పిలిచారు.
బుచ్చిరెడ్డిపాళెం కోవూరు మున్సిపాలిటీని చేయమని చెప్పి లెటర్ పెట్టాను జగన్ గారికి. ఒకటి ఇస్తాను అని అంటే బుచ్చిరెడ్డిపాళెం ఇవ్వమని అడిగాను. కోవూరు కూడా ఇవ్వచ్చు, కానీ ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ మీకు రావు మున్సిపాలిటీలు అయితే, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి ప్రసన్న, వద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే బుచ్చి చేశారు. 18 మందిని గెలిపించారు. ఆ 2 వార్డులు కూడా మనమే గెలుచుండేవాళ్ళం, కాకపోతే మన పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచి ఆ 2 ఓడించారు. అవి 2 కూడా మనమే గెలుచుండేవాళ్ళం. ఈ 18 మందిలో 12 మంది వెళ్ళిపోయినారు, 6 ఉన్నారు. చలపతి గారు 6 అభినందిస్తున్నానని చెప్పాడు. నేనైతే 6 పాదాలకి నేను నమస్కరిస్తా ఉన్నా. ఎంతో డబ్బులు ఆఫర్ చేశారు, వాళ్ళు వెళ్ళలేదు. మేము ఫ్యాన్ గుర్తు మీద గెలిచాం. ప్రసన్న టికెట్లు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద పెట్టుకొని మేము గెలిచామని నిజాయితీగా చిత్తశుద్ధితో నిలబడ్డారు. ఆ విధంగా ఉండాలి. 5 సంవత్సరాల్లో అధికారం లేకపోతే ఉండలేమా? అధికారంలోనే ఉండాలనా? ఆ వెళ్ళిపోయిన 12 మందిని అడుగుతున్నా, ప్రసన్న కుమార్ రెడ్డి మీకు ఏం ద్రోహం చేశాడు? మీరు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు? సైకిల్ మీద గెలిచారా? ఫ్యాన్ మీద గెలిచారా? అసలు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ అనేది కాకపోతే మీరు కౌన్సిలర్స్, చైర్పర్సన్ అయి ఉండేవాళ్ళు అని అడుగుతున్నాను. సుప్రజమ్మ కూడా నాకు బిడ్డతో సమానం. మీరు ఆ పని చేయొచ్చా అని అడుగుతా ఉన్నాను. ఏం అధికారం లేకపోతే ఏమి? ప్రజల ఆశీర్వాదం మనకు ఉంది కదా, ఫైట్ చేస్తాం కదా. ఇప్పుడు 6 ఫైట్ చేస్తున్నారు మున్సిపల్ మీటింగ్స్ లో. ఏం అంత దిగజారిపోవాల్సిన అవసరం ఏముంది? 12 మంది వెళ్ళిపోయినారు. నికరంగా 6 మంది పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఈ మధ్యనే కాగులపాడికి వెళ్ళారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ మీటింగ్ లో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అని అన్నారు. బాంబే రోడ్డు నుండి నెల్లూరు రాధాకృష్ణారెడ్డి గారి స్కూలు, హాస్పిటల్ వరకు సిమెంట్ రోడ్ వేయించింది ఎవరు? అక్కడి నుంచి కాగులపాడికి తారు రోడ్డు వేయించింది ఎవరు? పెనుబలి నుంచి జొన్నవాడికి తారు రోడ్డు వేయించింది ఎవరు? మనం వేసిన రోడ్ల మీదనే తిరుగుతూ ఒక్క తట్ట మట్టి వేయలేదని మాట్లాడుతున్నారు. తప్పు కదా. వవ్వేరు బుచ్చి రోడ్డు చేయించింది ఎవరు? ప్రసన్న కుమార్ రెడ్డి కదా. అదేవిధంగా ఇందుకూరుపేట మండలంలో కొమరిక నుండి గంగపట్నం, పల్లిపాళెం 4,69,00,000తో సీసీ రోడ్డు, తార్ రోడ్డు చేయించాను. ఆ రోడ్ల మీదనే తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా కొడవలూరు మండలంలో పిఎంజిఎస్వై కింద 6,75,00,000తో చాయప్ప నగర్ నుండి కొండాయిపాళెం, గువ్వగుంట, బొడ్డువారిపాళెం, తలమంచి తార్ రోడ్డు వేయించాను. ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా. ఈ నియోజకవర్గంలో ఏదైనా పనులు జరిగాయి అనంటే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ఈ మధ్యన వచ్చి మేము చేసినటువంటి పనులను ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా మన గవర్నమెంట్ రాకముందు బొంతలపాళెం బ్రాంచ్ రోడ్డు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి 2,10,00,000 ఏఐఐబిలో శాంక్షన్ చేయించాడు. మన గవర్నమెంట్ వచ్చినాక టెండర్స్ పిలిపించి పని కూడా పూర్తి చేయించాం. అదేవిధంగా మలిదేవి ట్రైన్ మనం చేయించలేదు, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే శాంక్షన్ చేయించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ ఆపారు. నేను ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు పోయి, రైతులందరూ ఇబ్బంది పడతారు, మాకు ఆ మలిదేవి ట్రైన్ ఇవ్వండి అని అంటే ఆయన ఒప్పుకున్నాక మన గవర్నమెంట్లో టెండర్స్ పిలిచి పని చేయించాం. అంటే చేసింది ఎవరనేది కూడా మనం చెప్పుకోవాలి, దాంట్లో నామోష అవసరం లేదు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెంలో రామ్ గోపాల్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక రోడ్డు ప్రారంభోత్సవం చేయించాను. అది మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించి రోడ్డు వేయించారు. ఆ మీటింగ్ లో నేను చెప్పాను, దంపూర్ దగ్గర విడవలూరు మండలంలో ఒక కాలనీ దగ్గర మన గవర్నమెంట్ వచ్చేతలకి పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించి పని పూర్తయి ఉండింది. నా చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. నేను ఆ రోజు చెప్పాను, ఇది మేము చేసింది కాదు, శ్రీనివాసరెడ్డి గారు చేశారు, ప్రారంభోత్సవం చేస్తున్నామని చెప్పాను. ఈరోజు మేము వేసిన రోడ్ల మీదనే పోతూ, మేము చేసిన సచివాలయ బిల్డింగ్స్ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఒక్క మాట చెప్పలేరా? ప్రసన్న కుమార్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరంలా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టింది, రైతు భరోసా కేంద్రాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, విలేజ్ క్లినిక్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవి మీరు ఈరోజు ప్రారంభిస్తున్నారు.
ఏమా డయాస్ మీద మా నాయకుడి గురించి ఒక్క మాట చెప్పండి. మీరు కూడా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు తీసుకున్న వాళ్ళే కదా. ఇది మేము చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఒక మాట చెప్పండి, తప్పే ఉంది. ఎక్కడికి బోండి 5 మండలాల్లో బుచ్చి టౌన్లో ఒక్క తట్ట మట్టేయలేదు, ఒక్క తట్ట మట్టేయలేదు. ఇదే మాట వినలేక సస్తున్నాం. ప్రజలకు తెలియదా ఎవరు ఏం చేశారనేది? అంటే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలతో ఏ విధంగా ఉండామనేది అందరికీ తెలుసు కదా. ఏ రోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా కానీ ఒక మాజీ మంత్రిగా కానీ పొగురుతో వ్యవహరించలేదు కదా. మీ మధ్య ఉన్నాడు కదా, మీలో ఒకటిగా ఉన్నాడు కదా. చిన్న పిల్లవాడిని కూడా అన్న అని పిలుస్తాను కదా. ఇంత దుర్మార్గమా? 2 ఏళ్ళయింది. మీరేం చేశారో చెప్పుకోండి. మేము 5 సంవత్సరాలు, నేను కానీ మా నాన్నగారు కానీ పోలవరెడ్డి సేనాయి కానీ చాలా పనులు చేశాం నియోజకవర్గంలో. మేము చేసినవి నువ్వు వచ్చి ఈరోజు ప్రారంభిస్తా, ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము చేసినవి నువ్వు ప్రారంభిస్తున్నప్పుడు చెప్పు, ఇది పలానోడు చేశారు, మేము ప్రారంభిస్తున్నామని. దాంట్లో అవమానం ఏం లేదు. ఎవరు పనులు చేశారో వాళ్ళ పేరు మనం ఖచ్చితంగా చెప్పాలి. అన్ని మేమే చేసేసాము అని అనేది కరెక్ట్ కాదు. ఎట్లా ఇది? ప్రతి దగ్గర ఏంది ఆ భాష, ఏంది తట్ట మట్టేంది, అది ఒక్కటే వచ్చా మీకు? మేము వేసిన రోడ్ల మీదనే తిరుగుతా ఉన్నారు. 5 మండలాల్లో ఎన్నో కోట్లు పెట్టి రోడ్లు వేయించాం.